బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ ప్రపంచమంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. సో అయోధ్య మొత్తం అంతా కూడా ఇలా దీప కాంతులతోటి పూల వర్షం కురుస్తోంది. ఒకవైపు దీప కాంతులతోటి దేవీప్యమానంగా వెలుగొందుతోందని చెప్పుకోవచ్చు. మనం శ్రీరామ టెంపుల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాము, ఎదురుగా ఉన్నాం. సాక్షి ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. చాలా వరకు వీవీఐపీ మూవ్మెంట్ ఉండడంతో దాదాపుగా 8000 మంది వీవీఐపీ మూవ్మెంట్ ఉంది. ఇంకోవైపు యూపీ ముఖ్యమంత్రితో పాటుగా ప్రధానమంత్రి సాక్షాత్గా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి క్రతువుకి పూజా కార్యక్రమాలు క్రతువులు చేయబోతున్నారు. కాబట్టి మొత్తం అంతా కూడా 10-15 మంది పోలీసులతో జల్లెడ పడుతున్నారు. ఎన్పీజీతో పాటుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పూర్తిస్థాయిగా భద్రత వలయం మధ్య అయోధ్య మొత్తం ఉండిపోయింది. చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు అయోధ్యలో జరిగేటువంటి రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం వీవీఐపీ మూవ్మెంట్ తప్ప సామాన్య భక్తులకు ఎక్కడా కూడా అలో లేదు. సామాన్య భక్తులు అందరూ కూడా, అది కూడా మీడియాకి సంబంధించి కూడా పూర్తిస్థాయి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పాసలు ఇస్తే కానీ ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కారణం లేదు. అసలు బాలరాముడికి సంబంధించినటువంటి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఇవాళ ఎందుకు జరుగుతుంది, ఈ టైంలోనే ఎందుకు నిర్ణయించారనేది చాలా మందికి ఒక డౌట్గా ఉంది. సో చాలా మంది ఈ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి తెలుసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం చెప్పబోతున్నాం. ఇవాల్టి రోజున ఈ రోజున ఈ ముహూర్తం ఎందుకు పండితులు ఖరారు చేశారు అంటే, ఇది పుష్యమాసం శుక్లపక్షంలోని ద్వాదశి రోజు అయినటువంటి ఈ రోజున జరుగుతుంది. ఈ రోజు మహావిష్ణువు సాగర మథనం, పాల సముద్ర మథనం చేసేటప్పుడు సహాయం కోసంగా తాబేలుగా మారుతాడు. కాబట్టి ఇదొక అత్యంత పుణ్యమైనటువంటి రోజుగా చెప్తారు, పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా మృగశిర నక్షత్రంలో ఉండడం కూడా ఒక శుభప్రదంగా చెప్తుంటారు. ఇక ఇదే కాకుండా 3 శుభయుగాలైనటువంటి సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం, రవియోగాలను తెస్తుంది. కాబట్టి ఈ రోజున చేస్తే సో పుణ్యఫలాలు వస్తాయి. తర్వాత ప్రపంచమంతా కూడా రామరాజ్యం అయిపోతుంది, శాంతియుతంగా ఉంటుంది, అందరికీ కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఈ ముహూర్తాన్ని వేద పండితులు ఖరారు చేయడం జరిగింది. ఇక మనం విగ్రహానికి సంబంధించి చూసుకున్నట్లయితే నల్లని ఏకశిల విగ్రహం నుండి హిమాలయాల్లోంచి తీసుకొచ్చినటువంటి ఒక రాయిని ఏకశిల శిల్పాన్ని చెక్కి విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహం 5.1 అడుగుల ఎత్తు ఉంటుంది, 150 కిలోల బరువు ఉంటుంది. 5 ఏళ్ల వయసులో చిరునవ్వుతో ఉన్నటువంటి రాముడు ఎలా ఉంటాడో ఆ విధంగా పూర్తిగా చిరునవ్వు చిందిస్తున్నటువంటి రాముడి విగ్రహాన్ని తయారు చేశారు. ఒక చేతిలో బాణం ఉంటుంది, ఒక చేతిలో విల్లు ఉంటుంది. అది కూడా బంగారంతో చేసినటువంటి విల్లులతో. నిజంగా చూడడానికి అంటే ఆ బాలరాముని చూడడానికి 1000 కళ్ళు సరిపోవు. 32 సెకండ్లలో పూర్తయ్యేటువంటి ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రజలందరూ కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఎలా ఉంటుంది రాముడికి సంబంధించిన ఒక ఉద్విగ్నమైనటువంటి దాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 10 లక్షల దీపకాంతులతోటి ఆలయాన్నంతా కూడా దీపకాంతులతో పెట్టడం జరిగింది. అదేవిధంగా పూల వర్షాలు కురిపిస్తున్నారు. 1000 టన్నుల పూలు ఒక్క టెంపుల్ కోసమే పూర్తి స్థాయిలో దండల రూపంలో పూల వర్షం రూపంలో కురిపించినారు. మరి కాసేపట్లో ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి రాబోతున్నాడు. సో పూర్తి స్థాయిలో ఏర్పాట్లంతా జరిగాయి. ఇది ఇక్కడ రామ జన్మభూమిలో రాముని టెంపుల్ ముందు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ దృశ్యాలను మీకు సాక్షి ఎప్పటికప్పుడు అందిస్తోంది. సో స్టేట్ ట్యూన్ టు సాక్షి. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ, అయోధ్య.